ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరు భాగ్య ఫోటో చూసేసి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అమర్ని పట్టుకొని ఏవండి ఏవండి చెప్పండి, నేను కొడైకెనాల్కి వచ్చి గడవ లేకుండా చూడలేకుండా వెళ్ళిపోయింది ఈ అక్కనైనా, ఆరు అక్కనైనా అని భాగ్య మరీ మరీ ఏడుస్తూ చెప్తూ అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ అవును మిస్ అమ్మ అని నిజం చెప్పేస్తాడు. దాంతో భాగ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. మిస్ అమ్మ ఏమైంది అని అందరూ భాగ్య చుట్టేసి అడుగుతూ ఉంటారు. భాగ్య అలా ఏడుస్తూ ఉంటే అమర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అమ్మో నువ్వు భార్యవేనా అని అడుగుతూ ఉంటే అంజు పాప కూడా అంటే మా అమ్మ రోజు ఫోటో మాట్లాడే అంజే భాగ్యవి నువ్వేనా అని అంజు కూడా అడుగుతూ ఉంటుంది. అవును అని భాగ్య తల ఊపుతూ ఏడుస్తూ చెప్పటంతో అంజు పిల్లలు అందరూ భాగ్యని హగ్ చేసుకొని ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటారు. నిర్మలమ్మ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అయితే మనోహరి గదిలో గడియ పెట్టుకొని ఇదంతా వింటూ అయ్యో ఈ మిస్సమ్మకి నిజం తెలిసిపోయింది అని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బయటికి రాకుండా అలా గదిలోనే ఉంటుంది. అప్పుడు రాథోడ్ అవును మిస్సమ్మ ఇందాక అరుంధతి మేడం గారి ఫోటో ఇదే మొదటిసారి చూడటం అని చెప్పావు. అంతకుముందు ఎప్పుడో అడిగితే అరుంధతి మేడం గారి ఫోటో ఇంతకుముందు చూశానని చెప్పావు అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు భాగ్య లేచి నిల్చొని అమర్తో అందరితో కూడా నాకు మనోహరి గారు వేరొకరి ఫోటోని చూపించి ఆవిడ ఆరు అక్క ఫోటో అని చెప్పింది అని నిజం చెప్పేస్తూ ఉంటుంది. దాంతో గదిలో ఉన్న మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోహరి అబద్ధం చెప్పినందుకు అమర్కి చాలా కోపం వచ్చి కోపంతో రగిలిపోతూ మనోహరి బయటికి రా అని కేకలు పెట్టడంతో మనోహరి భయపడుతూ అమర్ ముందుకు వచ్చి నిల్చొని ఉంటుంది. మిస్ అమ్మకి వేరొకరి ఫోటో చూపించి ఆరు ఫోటో అని చెప్పావా, నిజం చెప్పు మనోహరి అని గట్టిగా గద్దించి అడుగుతూ ఉండటంతో అవును అని మనోహరి నిజం ఒప్పేసుకుంటుంది. దాంతో అమర్ మనోహరి చెంప పగలగొట్టినట్టు మనకి చూపిస్తారు.